సర్కారు ఆఫీసులో పని చేయించుకోవాలంటే చెయ్యి దడపందే పని కాదోలా. ఒక్కో పనికి ఒక్కో రేటు ఉంటుంది. అటెండర్ కా నుంచి మొదలు పెడితే పై ఆఫీసర్ దాకా ఎవ్వల్ దాలకు ముట్టాల్సిందే. గప్పుడే పని అవుతుంది. కానీ అందరు లంచం తీసుకునేటోళ్ళు ఇచ్చేటోళ్ళే ఉండరు కదా. కొందరు లంచం తీసుకొని ఆఫీసర్లు కూడా ఉంటారు. అట్లనే కొందరు లంచం ఇయ్యని పబ్లిక్ కూడా ఉంటారు. అసంటి ఓ రైతన్నకు లంచం తీసుకునే ఆఫీసర్ ఎదురు పడితే ఏం చేసిండో మీరే చూడండి. ఇన్నారు కదా, ఏదో ఇచ్చిన బాకి తిరిగిత్తా అంటే 1000 తక్కువైనట్టు అదేం లెక్క అని లెక్కలేస్తున్నాడో ఎంఆర్ఓ సారు. 7000కు సారు పని చేసేటట్టు లేడు, ఇంకో 1000 కావాలన్నట. కాని ఎంతైనా అలవాటైన పానం కదా, ముషిముషిగా నవ్వుకుంటా సంబరం కొద్దీ పద్ధతిగా తీసుకున్నాడు లంచం. కాని అటెంక గాని తెలియదు ఎంఆర్ఓ సారుకు అడ్డంగా బుక్ అయిన ముచ్చట. ఎందుకంటే మంచిగా లంచం ఇచ్చుకుంటా వీడియో రికార్డు చేసిండు రైతన్న. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో జరిగింది గీ ముచ్చట. నేలపాకనట గి రైతన్నది. పాసుబుక్కుల పేరు మార్చేతందుకే తహసీల్దార్ ఆఫీస్కు పోతే ఆడెదురైండు గి లంచ్ అవతారం. పేరు మార్చేతందుకే 7-8 వేలంటే ఇక పెద్ద పెద్ద పనులకు ఇంకెంత గుంజుతున్నారో. అప్పుడు అధికారంలో ఉన్నోళ్ళు ధరణి అని పేరు పెట్టి ఇక లంచాల ముచ్చట ఉండదన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినోళ్ళు కూడా భూభారతి పేరు పెట్టి గట్లనే అంటారు. కానీ ఎవలు పోయి ఎవలొచ్చినా మండల ఆఫీసుల లంచాలు ఉచ్చుకునే కార్యమై తాగుతలేదు.